శుభప్రదం జయప్రదం. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఓ పచ్చ పార్టీ నేతలు భూములు మింగేస్తున్నారు. ప్రభుత్వ భూమి ఏమైనా అలాగే ప్రైవేట్ భూమి అయినా దర్జాగా కబ్జా చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఓ నేత 20 ఎకరాల ప్రభుత్వ భూమిపై కన్నేశాడు. గతంలో ఒకసారి కబ్జా ప్రయత్నం చేస్తే కుదరలేదు. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి ఉన్నామని తెగించారు. కబ్జా చేసి మొక్కలు నాటేశారు. ఫిర్యాదులతో కళ్ళు తెరిచిన ఎట్టకేలకు ఆ భూమిని కబ్జా చెర నుంచి విడిపించారు. ఇంతకీ ఆ నేత ఎవరు? వాచ్ ఇట్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని మాకవరపాలెం మండలం టీడీపీ అధ్యక్షుడు రుత్తుల ఎర్రపాత్రుడు భూములు ఆక్రమించడంలో రాటుదేలాడు. 2013లోనే 20 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించే ప్రయత్నం చేశాడు. తామరం రెవెన్యూ పరిధిలో ఉన్న 25 ఎకరాల గెడ్డ పోరంబోకు భూమిలో 20 ఎకరాల భూమిని ఎర్రపాత్రుడు ఆక్రమించి కోళ్ల ఫారం ఏర్పాటుకు సిద్ధమయ్యాడు. ఉపాధి హామీ నిధులతో ఈ భూమిలో రోడ్డు కూడా వేయించారు. అయితే అప్పట్లో పత్రికల్లో వచ్చిన కథనాలతో అధికారులు స్పందించి ఎర్రపాత్రుడిపై రెవెన్యూ అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఎర్రపాత్రుడు నిర్మించుకున్న కోళ్ల ఫారం షెడ్యూల్ని తొలగించి 20 ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఇంకా కేసు కోర్టులోనే ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎర్రపాత్రుడు కన్ను మళ్లీ ఆ 20 ఎకరాల భూమిపై పడింది. ఆన్రాక్ రిఫైనరీతో పాటు వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో మెడికల్ కాలేజీ నిర్మాణం జరగడంతో మాకవరపాలెం ప్రాంత పరిధిలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఇక గతంలో తాను ఆక్రమించే ప్రయత్నం చేసిన 20 ఎకరాల్లో ఎర్రపాత్రుడు తన సోదరుడితో మొక్కలు నాటించాడు. టీడీపీ నేత భూ ఆక్రమణలపై మరోసారి రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులందే. 10 కోట్ల రూపాయల విలువ చేసే 20 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు. గతంలో ఎర్రపాత్రుడిపై క్రిమినల్ కేసు ఉండడం, ప్రభుత్వ ఆధీనంలోని భూముల్లో మళ్లీ మొక్కలు నాటడంతో అధికారులు చర్యలకు దిగారు. టీడీపీ నేత ఆక్రమించిన 20 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఈ స్థలం ప్రభుత్వానికి సంబంధించిందని బోర్డులు ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం గడ్డ పోరంబోకు భూములు ఆక్రమించడం నేరమని అధికారులు చెప్పారు. ఎవరైనా ఈ భూములు మళ్లీ ఆక్రమించినా, మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.